అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణ విశేషాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ యొక్క విశేషాలన్నీ కూడా ప్రముఖ దినపత్రికలు కావచ్చు, ప్రముఖ మ్యాగజైన్ల నుంచి సేకరించి వాటి ఆధారంగా రూపొందించినది. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయగలరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ జనవరి 22న అయోధ్యలో ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఇదే సందర్భంలో నేను ఇట్లా మా ఛానల్ ద్వారా టీచింగ్ చేయడం, సో అందులో రామ మందిర నిర్మాణ విశేషాలు మీతో పంచుకోవడం అనేది ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ వెరీ లక్కీ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా అయోధ్య రామ మందిరంకి సంబంధించి చారిత్రక నేపథ్యం ఏంది, ఓకేనా, దాని తర్వాత కోర్టు కేసు ఎట్లయింది, కోర్టు కేసులో ఏం తీర్పు వచ్చింది, తర్వాత ఆ యొక్క నిర్మాణం ఎట్లా మొదలుపెట్టారు, దాని ఆర్కిటెక్ట్స్ ఎవరు, దాని యొక్క శైలి ఏంది, ఇట్లా ఆలయం యొక్క ఇతర ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అన్ని కోణాల్లో కూడా ఈ యొక్క వీడియోలో సంక్షిప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వీడియో మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటారో వాళ్ళందరూ కూడా దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక్కడ మనం చూస్తున్నది అయోధ్య రామ మందిరం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాకపోతే ఫస్ట్ ఇక్కడ వీడియో ఇమేజ్ ఉన్నాయో చూద్దాం. ఇది మనకు జనవరి 22న ప్రతిష్ఠించబోతున్నటువంటి 5.1 అంగుళాల బలరాముని విగ్రహం. ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని చెక్కినటువంటి వ్యక్తి శిల్పి అరుణ్ యోగిరాజ్ గారు. అలాగే మళ్ళీ వస్తుంది మ్యాటర్లో. నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి చీఫ్ ఆర్కిటెక్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రకాంత్ సోంపుర గారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అయోధ్యలో ఎక్కడైతే ఇప్పుడు మనము ఈ రామ మందిరం నిర్మిస్తున్నామో ఆ యొక్క రామ మందిరం నిర్మాణం సంబంధించిన స్థలం అనేది మనకు రామ మందిరానికే చెంతది, రామునికే చెంత అని చెప్పేసి 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 న్యాయమూర్తులను కూడుకున్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. అందులోని న్యాయమూర్తులు అప్పుడు మనకు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ గారు. ఓకేనా? సో ఇది ఇకపోతే డైరెక్ట్ మనము ఈ యొక్క రామ మందిరం నిర్మాణంకి వచ్చే కన్నా ముందు ఆ ప్రదేశం యొక్క ఆ యొక్క ఏరియా యొక్క చారిత్రక నేపథ్యం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనము వివిధ వార్తాపత్రికలను లేదా మ్యాగజైన్ తీసుకున్నట్టయితే అందులో ఉన్న అంశాల ఆధారంగా మాత్రమే దీని ఇక్కడ రూపకల్పన చేయబడింది. ఇక్కడ మేము ఏమి కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు, అది గమనించగలం. సో 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ సమయంలో ఉన్న జనరల్ హోదాలో ఉన్న మీర్ బాకి అతను అయోధ్యలో మసీదు నిర్మించారు. ఓకేనా? అయితే ఈ మసీద్ అనేది శ్రీరాముని జన్మస్థానానికి గుర్తుగా అప్పటికే అక్కడున్న ఆలయంపై దీన్ని నిర్మించారనేది ఒక వాదన ఉన్నది. 1528లో ఎవరండి? మీర్ బాకి అనే అతను బాబర్ చక్రవర్తి కాలంలో ఈ యొక్క అయోధ్యలో రాముని జన్మస్థలం ఉన్న ప్లేస్ పైనే ఈ యొక్క మసీదు నిర్మించారు. అయితే తర్వాత 1949లో ఈ బాబ్రీ మసీదులో కొంతమంది ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు ఈ రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దానిపై ఏమైంది? సో ముస్లింల నుంచి ఆటోమేటిక్గా అభ్యంతరాలు వచ్చాయి. సో ప్రభుత్వము దీన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్గా ప్రకటించింది, అంటే వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. సో దాని తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1949లో. ఓకేనా? సో ఎందుకు 1949లో కొంతమంది రామ్లల్లా విగ్రహాలు పెడితే సో గొడవలు అవుతున్నాయి హిందూ ముస్లింలకు అని చెప్పేసి సో డిస్ప్యూట్ ల్యాండ్ కింద చేసేసి దాన్ని క్లోజ్ చేశారు 1949లో. నెక్స్ట్ 1984లో ఈ రామ మందిరాన్ని నిర్మించాలంటూ విశ్వ హిందూ పరిషత్ వారు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అంటే రామ మందిర నిర్మాణానికి మొట్టమొదటిగా కృషి చేసినటువంటి సంస్థగా దేన్ని చెప్పొచ్చు అండి? మనము విశ్వ హిందూ పరిషత్ను చెప్పొచ్చు. ఇకపోతే 1986 ఫిబ్రవరి 1న ఈ కట్టడం ఏదైతే బాబ్రీ మసీదు ఉందో దాని యొక్క తలుపులను తెరవాలని చెప్పేసి ఫైజాబాద్ జిల్లా జడ్జి గారు ఆదేశించారు. సో హిందువులు లోపలికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత దీనివల్ల హిందువులు ముస్లింల గొడవల వల్ల దేశంలో కొన్ని చోట్ల మతపరమైన అల్లలు కావచ్చు,
ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడ్డది. ఓకేనా. సో ఇప్పుడు 1986లో ఎప్పుడు క్లోజ్ అయినాయి అంటుండు, 1949లో దాన్ని క్లోజ్ చేస్తే ఈ కోర్టుకు పోతే 1986లో సరే తెచ్చుకోరన్నారు. కానీ తెచ్చుకున్నా కూడా హిందువులకు మరియు ముస్లింల మధ్య గొడవలు జరిగాయి. ఓకేనా. నెక్స్ట్ 1989 జూలై 10న ఈ ఫైజాబాద్ కోర్టుకు దీనికి సంబంధించిన కేసులు, అయోధ్య రామ మందిర ఆ స్థలానికి సంబంధించిన కేసులు అన్నీ వస్తే వాటన్నిటిని కూడా ఉత్తరప్రదేశ్ కాబట్టి లక్నో ధర్మాసనానికి, లక్నో కోర్టుకు అంటే లక్నోలో ఉన్నటువంటి లక్నో ధర్మాసనానికి ఈ యొక్క కేసును అనేది పంపించారు. ఓకేనా. అక్కడ తీసుకోరని జడ్జిమెంట్ తీసుకోరని. ఓకేనా. నెక్స్ట్ 1990లో మోస్ట్ ఇంపార్టెంట్, అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతుగా భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ గారు సోమనాథ్ దేవాలయం నుంచి రథయాత్ర చేపట్టారు. అది బీహార్లో దాన్ని ఆపేయడం జరిగింది. ఎప్పుడు 1990లో మనకు ఎల్కే అద్వానీ గారు ఈ రామ మందిర నిర్మాణించాలంటూ రథయాత్ర చేపట్టారు, మీరు అందరికీ తెలిసిన విషయమే. సో దీనిలోనే భాగంగా మనకు 1992 డిసెంబర్ 6న భారీగా చేరుకున్న కరసేవకులు, ఈ అయోధ్యకు చేరుకున్న కరసేవకులు అక్కడ ఏదైతే మసీద్ దాన్ని ఏమంటే బాబ్రీ మసీద్, దాన్ని మొత్తం దేశంలోనే అనేక అంటే నీలమట్టం చేసేసారు. సో దానివల్ల దేశాల్లో మొత్తం మన దేశంలో మొత్తం మతకాలం అనేది ప్రారంభమైంది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీ. అంటే 1992 డిసెంబర్ 6 నాడు బాబ్రీ మసీద్ కూల్చివేత అని చెప్పేసి మీకు అందరికీ ఫేమస్ అయిన విషయమే. దీనివల్ల మన దేశంలో మత కలహాలు కూడా చెలరైన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా. నెక్స్ట్ ఇక 2003లో ఈ మసీద్ కింద ఒక నిర్మాణం ఉందని చెప్పేసి భారత పురావస్తు శాఖ వాళ్ళు చేపట్టిన తవ్వకాల్లో వెల్లడింది. తర్వాత కోర్టు నేతృత్వంలోని తవ్వకాల తర్వాత వెల్లడైన ఈ అభిప్రాయంలో కూడా కొంతమంది ముస్లింలు కోర్టు నేతృత్వంలో కూడా ఈ యొక్క సర్వే వాళ్ళు చేస్తే అందులో రామ మందిరానికి అంటే ఈ వేరే పురాతన తవ్వకాలు ఉన్నాయని చెప్పంటే దాంతో ముస్లింలు కూడా ఏకీభవించడం జరిగింది. సో ఇది పక్కకు పెడితే నెక్స్ట్ చూసుకుందాం. సో 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంది, ఏదైతే రామ మందిరం స్థలం ఉందో సో దాన్ని వివాదాస్పదాన్ని 3 సమాన భాగాలుగా చేయమన్నది. అంటే రాముడు అది ఎక్కడైతే ఈ ముస్లింలకు దీనికి ఈ రామ మందిరం జాగా కోసం ఏదైతే పంచాయతీ అవుతుందో దానికి సంబంధించి 3 భాగాలుగా ముగ్గురికి ఇవ్వాలని చెప్పేసింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహియా అఖాడాకు, అలాగే రామ్లల్లా తరపున ప్రతినిధులకు ముగ్గురికి కూడా కేటాయించాలని చెప్పి 3 సమాన భాగాలు అన్నది. అయితే ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2011 మే 9న సుప్రీంకోర్టు ఆపేసింది. ముగ్గురికి 3 సమాన భాగాలు తీసుకోరని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఈ సుప్రీంకోర్టు దాన్ని జడ్జిమెంట్ని హోల్డ్లో పెట్టింది. తర్వాత 2019 నవంబర్ 29, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఏదైనా డేటా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందంటే 2019 నవంబర్ 9న ఈ వివాదాస్పదమైన 2.7 ఎకరాల భూమిని 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం నిమిత్తం ఒక ట్రస్టు కేటాయించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అట్లా ఆ రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారండి, మనకు 5 న్యాయమూర్తులు ఉన్నారు. అంటే ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఇతర న్యాయమూర్తులు 4 ఉన్నారు. మొత్తం ఎంతమంది, 5 న్యాయమూర్తులు. సో అప్పుడు చీఫ్ జస్టిస్ ఎవరండి, రంజన్ గొగోయి. ఆయనతో పాటు జస్టిస్ ఏఎస్ బోబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ అశోక్ భూషణ్ గారు, జస్టిస్ అబ్దుల్ నజీర్, ఈ 5 నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2019 నవంబర్ 9న ఈ యొక్క భూమి ఆ యొక్క ల్యాండ్ అనేది రామ మందిరానికి చెందుతుందని చెప్పేసి చెప్పింది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఈ మసీదు నిర్మాణం కోసం మరి అటువంటిప్పుడు మసీదు ఏడ కట్టుకోవాలన్న ఆలోచనతోని మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఇంకో ప్రదేశంలో ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు అందజేయడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఇచ్చేసినాం కాబట్టి మీరు కూడా ఆ మసీదు కట్టుకోవాలని చెప్పేసి ఆ మసీదుకు 5 ఎకరాల స్థలంలో మనకు వేరే దగ్గర అదే అయోధ్యలో వేరే దగ్గర 5 ఎకరాల స్థలం చూపించిన కూడా కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక 2020 ఫిబ్రవరి 5న ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక చర్య చేపట్టింది. ఏందండి, రామాలయ నిర్వహణ కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రామ మందిరాన్ని నిర్మించడం, దాన్ని మెయింటైన్ చేయడం కోసం. సో దానికోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దానికి అనుగుణంగా 2020 ఆగస్టు 5న రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క శంకుస్థాపన పనులు ఇప్పుడున్న రామ మందిరానికి శంకుస్థాపన పనులు చేయడం జరిగింది. ఎప్పుడు 2020 ఆగస్టు 5న. ఓకేనా. నెక్స్ట్ ఇక మనకు తెలిసిన విషయమే 2024 జనవరి 20న ఈ రామ మందిరం యొక్క ప్రారంభ వేడుక జరిగింది. సో మొత్తంగా
ఈ యొక్క చారిత్రక నేపథ్యం 1528లో స్టార్ట్ అయితే మీర్బాకి ఆ రాముడి జన్మస్థలంలో మసీద్ కట్టిన తర్వాత స్టార్ట్ అయితే ఈ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత, తర్వాత అలహాబాద్ హైకోర్టు 3 సంఘాలకు ముగ్గురికి కూడా సమాన భాగాలు చేయడం, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హోల్డ్ చేసి సుప్రీంకోర్టు ఈ యొక్క వివాదాస్పదమైన స్థలం ఏదైతుందో అది రామునికే చెందుతుంది అని చెప్పడం. సో దానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఈ అయోధ్యలో వేరే చోట 5 ఎకరాల దాన్ని ఈ సున్నీ వక్ఫ్ బోర్డు వాళ్ళకు అప్పగించడం. సో దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము మనకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఈ ఆలయాన్ని కట్టడం కోసం నిర్వహణ చేయడం కోసం ఏర్పాటు చేయడం. అలాగే 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనికి మనకు శంకుస్థాపన చేయడం. సో జనవరి 22న మనకు ఈ యొక్క రామ మందిర ప్రారంభ వేడుక అనేది ఇది ఒక చారిత్రక నేపథ్యం. దీన్ని ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక మనము ఈ యొక్క రామ మందిర నిర్మాణ విశేషాలను చూద్దాం. రామ మందిర నిర్మాణ విశేషాలని చూద్దాం. ఈ దేవాలయ ఆర్కిటెక్ట్గా ప్రఖ్యాత సోంపుర కుటుంబమే వ్యవహరిస్తుందని రాష్ట్రం. అంటే ఇక్కడ ఎవరైతే మనం దూయించామో ఇక్కడ మనల్ని ఎవరైతే దూయించామో ఎవరండినే చంద్రకాంత్ సోంపుర. వీళ్ళు ఆలయం కట్టడం ఇదే ఫస్ట్ టైం కాదు. వీళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రధానమైన ఆలయాలకు వీళ్ళు ఆర్కిటెక్ట్గా వ్యవహరిస్తారు. అందులో ముఖ్యమైనవి సోమనాథ్ ఆలయం అలాగే అక్షర్ధామ్ టెంపుల్కి కూడా ఈ యొక్క కుటుంబీకులే ఆ యొక్క డిజైన్లు కానీ ఆర్కిటెక్ట్గా వ్యవహరించారు. సో దీనికి సంబంధించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు రకరకాల ఆలయాలను సెలెక్ట్ చేసి చూసి లాస్ట్కి ఎవరైతే బాగుంటుందని చెప్పేసి చంద్రకాంత్ సోంపుర గారికి దీన్ని అప్పగించడం జరిగింది. సో వీటితో పాటు ఇతని కుమారులైన నిఖిల్ సోంపుర అండ్ ఆశిష్ సోంపుర కూడా ఆర్కిటెక్చర్గా వివరించారు. ఓకేనా ఈ యొక్క ఆలయానికి. ఇకపోతే ఈ యొక్క ఆలయం యొక్క కొలతలు కనుక మెజర్మెంట్స్ తీసుకుంటే 235 అడుగుల వెడల్పు, 367 అడుగుల పొడవు, 161 అడుగుల ఎత్తులో ఈ యొక్క మనకు రామ మందిరం ఆలయం అనేది మనం చూడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఓకేనా దీన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పొచ్చు అని అంటారు. ఓకేనా. ఇకపోతే మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆలయ నిర్మాణం అనేది నగర శైలిలో ఉత్తర భారతదేశంలో అనుసరించేటువంటి శైలి ఉంది. నగర శైలిలో నగర విధానము మరియు గుర్జర చాళుక్య శైలిలో దీన్ని కట్టారు. మనకు ఈ యొక్క నగర శైలి అని అంటే ఏమిటంటే మనకు గర్భగుడి, ఓకేనా, గర్భగుడి ఇందులో దేవుడు ఉంటాడు. తర్వాత దీనిపై శిఖరము, అలాగే ముందట మండపం లాంటి స్ట్రక్చర్. ఓకేనా. ముందట మండపం అంటే గర్భగుడి కన్నా ముందు మనం నిలబడతాయి అక్కడ మండపము, అలాగే గర్భగుడి పైన ఏంటండి మనకు శిఖరం. ఇవన్నీ కూడా ఉంటే దాన్ని ఏమంటామంటే మనము నగర విధానం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా అనుసరిస్తున్నాం. అయితే ఇక్కడ నగర విధానంలో పాటించినప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఉన్న ఆన్సర్లో ఉన్న 2 తీసుకున్నారు. ఏంటంటే ఒకటి ఆలయానికి చుట్టూ ప్రాకారం నిర్మిస్తారు, అలాగే గాలిగోపురాన్ని కూడా నిర్మిస్తారు. అదనంగా నగర శైలితో పాటు అదనంగా గాలిగోపురాన్ని నిర్మిస్తారు. ఆ ఆలయానికి చుట్టూ ప్రాకారాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి ఈ యొక్క రామ మందిర నిర్మాణ శైలి నగర శైలి. ఓకేనా. ఇకపోతే ఈ యొక్క ఆలయము మొత్తము 3 అంతస్తుల్లో ఉంటుంది. ప్రతి అంతస్తు కూడా 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓకేనా. ప్రతి అంతస్తు కూడా 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తులో 5 మండపాలు ఉంటాయండి. ప్రతి అంతస్తులో కూడా ఇట్లా మనకు డిఫరెంట్ ఇక్కడ ఫోటోలో మనకు అంత కరెక్ట్గా అనిపేది. ప్రతి అంతస్తులో మనకు 5 మండపాలు ఉంటాయి. ఆ 5 మండపాలకు మనలు ఏమని పేరు పెట్టారంటే నృత్య మండపం, రంగ మండపం, కుడు మండపం, కీర్తన మండపం, ప్రార్థన మండపం. ఓకేనా. ఒక్కొక్క అంతస్తులో 5 మండపాలు ఉంటాయి. 5టికి నృత్య, రంగ, కుడు, కీర్తన మరియు ప్రార్థన మండపాలని పేరు పెట్టారు. ఓకేనా. ఇక దిగువ అంతస్తులో ఏదైతే మనం ఫస్ట్ ఇప్పుడు ఓపెనింగ్ చేస్తారో ఆ దిగువ అంతస్తులో బాలరాముని యొక్క విగ్రహంతో పాటు రామ జన్మభూమిలో మనకు 1947లో ఒక పాత విగ్రహం దొరికింది. దాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. అంటే ఇప్పుడున్న దివాంతస్తులో మనం చూసే బాలరాముని విగ్రహం కాకుండా గతంలో అక్కడ ఒక పాత విగ్రహం దొరికింది రామునికి సంబంధించి, దాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు దాన్ని కూడా ఇక్కడ ఈ యొక్క బాలరాముని విగ్రహము అనేదైనా సరే ఈ యొక్క ఏది మన 1940లో దొరికినటువంటి పాత విగ్రహాన్ని కూడా రిమూవ్ చేయరు, అది అట్లనే ఉంచుతారని చెప్పి ఆ ఆలయ నిర్వాహకులు మనకు చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బలరాముని ఎత్తు 5.1 అంగుళాలు లేదా 4.25 అడుగులు. ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఆల్రెడీ నేను ముందే చెప్పేసిన. బలరాముని యొక్క ఎత్తు ఎంతండి 5.1 అంగుళాలు లేదా 4.25 అడుగులు. ఇది నల్లని రాతితోని తయారు చేశారు. మీకు అక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ చూస్తే
మొదటి అంతస్తులో దిగువంతస్తులో ఏమని చెప్పినాము, బలరాముడు ఉంటాడు 5.1 అంగుళాలు. ఆ యొక్క శిల్పి పేరు అరుణ్ యోగిరాజ్, ఆయన ఎక్కడి నుంచి, మైసూరు నుంచి. ఇక మరి మొదటి అంతస్తుల రామ దర్బార్ పేరుతో రాముల వారి కుటుంబం, అంటే రాముల వారి యొక్క ఫ్యామిలీ, అంటే రాముడు మరియు అతని యొక్క నలుగురి అన్నదమ్ములు, అలాగే సీతాదేవి, ఆంజనేయ స్వామి కొలువు తీరుతారు. అంటే ఇప్పుడైతే దిగువంతస్తులో బలరాముని విగ్రహం పెడదామని డిసైడ్ చేశారు, అట్లే మొదటి అంతస్తులో కూడా ఏమని డిసైడ్ చేశారు, రాముల వారికి సంబంధించిన ఫ్యామిలీ, అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు, అలాగే సీతాదేవి, ఆంజనేయ స్వామి కొలువు తీరుతారని ఇప్పటికైతే డిసైడ్ చేశారు. ఓకేనా. ఇక ప్రధాన ఆలయంలో మొత్తం 366 స్తంభాలు ఉంటాయి. ఒక్కో దానిపై 30 వరకు శిల్పాలను చెక్కిరు. ఈ యొక్క స్తంభాలపై జనరల్గా ఏమేమి విగ్రహాలు చెక్కిరంటే శివుని విగ్రహం, వినాయకుని విగ్రహం, దశావతారాలు, యోగినులు, సరస్వతి, ఇతర విగ్రహాలు అనేవి కూడా చెక్కడం జరిగింది. ఇకపోతే మనం ఏదైతే చెప్పినామో నగరశైలి అన్నప్పుడు గర్భగుడి, అది శిఖరము, మండపం అని చెప్పినాం కదా. ఏదైతే ఈ గర్భగుడి ఉందో ఆ యొక్క గర్భగుడి యొక్క ఆకృతి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఏ ఆకృతిలో ఉంటుందండి, అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. ఈ యొక్క దేవాలయాన్ని మొత్తం కూడా లేత గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించారు. మరి ఆ లేత గులాబీ రంగు ఇసుకరాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా బన్సీ పహాడ్పూర్ క్వారీ నుంచి. ఎక్కడి నుంచి అండి, రాజస్థాన్లోని బన్సీ పహాడ్పూర్ క్వారీ నుంచి తెచ్చినటువంటి లేత గులాబీ రంగు రాయితోని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే గర్భాలయం కోసం ఇదే రాష్ట్రంలోని మక్రానా పాలరాతి అంటారు. మక్రానా నుంచి కూడా తెలుపు రంగు చలవరాతిని కూడా తెప్పించారు. ఓకేనా. సో లేత రంగు ఏదైతే మనం లేత గులాబీ రంగు చూస్తున్నామో అది రాజస్థాన్లోని బన్సీ పహాడ్పూర్ క్వారీ నుంచి, అలాగే గర్భగుడిలో పేర్చినటువంటి తెలుపు రంగు పాలరాతిని మక్రానా నుంచి కూడా తేవడం జరిగింది. ఇక ఇందులో వాడినటువంటి గ్రానైట్ను తెలంగాణ నుంచి తీసుకున్నారు, మన రాష్ట్రం నుంచి తీసుకున్నారు, అలాగే కర్ణాటక నుంచి కూడా తీసుకురావడం జరిగింది. ఇక ఈ ఆలయం యొక్క మొత్తం విస్తీర్ణాన్ని చూసుకుంటే ఆలయం మరియు పరిసరాన్ని కలిపెట్టుకుంటే మొత్తం 90 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మనకు వచ్చిన ఎకరాలు ఏంటంటే మొత్తం 72 ఎకరాలు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి అనుగుణంగా కొద్దిగా బయట నుంచి కూడా ఒక 15-18 ఎకరాలు ఉన్నారు. అట్లా ఆలయం మొత్తం ఎంత ఎకరాలు ఉంటుందండి, మొత్తం ఆ పరిసరాలన్నీ కలిపి 90 ఎకరాల విస్తులు ఉంటాయి. అలా మనకు జడ్జిమెంట్ ద్వారా వచ్చిన 72. ఈ గర్భగుడిని నిర్వహించాలంటే దానికి వాస్తు కలుస్తలే అని చెప్పేసి కొద్దిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా కొంత జాగా ఉన్నారు. ఓకేనా. అయితే అందులో 2.7 ఎకరాల్లో లేదా 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇప్పుడు మనకు ప్రధానాలయం ఉంది. అంటే ఇది ఒక టెంపుల్ అనుకుంటే ఇదంతా విస్తీర్ణం కలిపితే 90 ఎకర్స్ ఉంటే ప్రధానాలయం ఎంత ఉంది, 57,400 చదరపు అడుగుల్లో కట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క నిర్మాణ బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ పనుల యొక్క పర్యవేక్షణ టాటా కన్సల్టింగ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది శిల్పులు వచ్చారు అంటే ఒడిశా నుంచి ఎక్కువ మంది శిల్పులు వచ్చారు. అలాగే వర్కర్స్ ఒడిశా నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు, గుజరాత్ ఇట్లా తన రాష్ట్రాల నుంచి చాలామంది కార్మికులు ఈ యొక్క నిర్మాణంలో పాల్పంచుకున్నారు. నెక్స్ట్ పోతే ఇక్కడ ఈ యొక్క ఆలయము భారీ భూకంపాలను తట్టుకునేలాగా నియమించారు. అట్లా భారీ భూకంపాలను తట్టుకున్నందుకు 50 అడుగుల లోతుతో పునాది నిర్మించారు. ఎన్ని అడుగుల లోతు అంటే 50 అడుగుల లోతుతోని పునాది నిర్మించారు. దీనికోసం ఎవరెవరు వర్క్ చేశారంటే ఐఐటీస్, కొన్ని ఎన్ఐటి నిపుణులు, రిమోట్ సెన్సింగ్ సెంటర్లు, వీళ్ళంతా కలిసి కూడా ఈ యొక్క పునాదికి సంబంధించిన ప్లాన్ వేసారు. ఓకేనా. సో ఇక్కడ దాన్ని చెప్తుండు 50 అడుగుల లోతు నుంచి ఇసుక మట్టిని తొలగించి వాటికి రీఇంజనీర్ ఇసుక, కొన్ని రసాయనాలు మరియు 10% ఫైన్ సిమెంట్ కలిపి పొరగా వేసి వాటిని కాంపాక్ట్గా మార్చి 47 పొరలలా ఈ యొక్క పునాదిని కట్టారు. ఓకేనా. ఎవరు మనకు ఐఐటీస్ కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, ఇంకా రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఎన్ని అడుగుల లోతులో పునాది ఉన్నట్టు 50 అడుగుల లోతులో పునాది ఉన్నది. ఓకేనా. నెక్స్ట్ ఇక అట్లా 50 అడుగుల అదంతా వెళ్తే ఒక 50 అడుగులు అయింది. ఓకేనా. దాని మీద 2.5 మీటర్లతో రాఫ్ట్ నిర్మించారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇది భూపరితలం నుంచి ప్రధాన నిర్మాణం 20 లేదా 21 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఎంతంటే అక్కడకు చేరాలంటే 32 మెట్లు ఎక్కాల్సి ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మనము టెంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది భూపరితలం ఇది కనుక అనుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తు వచ్చేసి 21 అడుగులు ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎత్తు వచ్చేసి 21 అడుగులు ఉంటుంది. ఇక్కడ మెట్లు కనబడుతున్నాయా, ఈ మెట్లు వచ్చేసి 32 మెట్లు ఉన్నాయి మనకు. ఓకేనా. లోపల పునాది ఎంత లోతుంది, 50 అడుగులు లోతుంది. మరి మొత్తం ఆలయం యొక్క ఎత్తు ఎంత ఉంది, 161 అడుగులు ఉంది. ఇది మేజర్గా ఓవరాల్గా చెప్పానంటే ఆలయం యొక్క ఎత్తు వచ్చేసి 161 అడుగుల ఎత్తు, లోపల పునాది వచ్చేసి 50 అడుగులు. మనకు భూపరితలం నుంచి ఈ వేదికకి ఏమని పేరు అంటారంటే జగతి అనే వేదిక. ఈ నగర శైలిలో వేదికను ఏమని పిలుస్తారంటే జగతి వేదిక అని పిలుస్తారు. దాని యొక్క ఎత్తు వచ్చేసి 21 అడుగులు.
ఇక్కడ మనం ఈ వేదికను చేరుకోవాలంటే ఎక్కవలసిన మెట్ల సంఖ్య 32. ఓకేనా? నెక్స్ట్ చూస్తే ఇక ఆలయానికి సంబంధించి ఈ పునాది వేసే క్రమంలో ఆలయానికి సంబంధించి ఈ యొక్క భూకంపాలు తట్టుకునే విధంగా పునాది వేసే క్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరంటే మెయిన్గా రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు ఈ యొక్క భూకాలకు సంబంధించి పునాది వేసేదానికి పాల్గొన్నారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ వాళ్ళు? రూర్కీ వాళ్ళు. ఓకేనా? అయితే ఈ యొక్క భూకంపాలను తట్టుకునే విధంగా వీళ్ళు ఎట్లా చేశారంటే గతంలో నేపాల్ నుంచి అయోధ్య వరకు గతంలో సంభవించిన భూకంపాల యొక్క తీవ్రతను ఇంటెన్సిటీ మొత్తం పరిశీలించి అంతకు 50 రెట్లు అంటే గతంలో ఏవైతే భూకంపాలు వచ్చినాయో అంతకు 50 రెట్ల భూకంపం వచ్చినా కూడా ఈ ఆలయం కూలకుండా అంత మంచి గట్టి పునాదిని ఈ యొక్క సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేసిరు. అయితే ఇంకా మనకు పెద్ద పెద్ద వరదలు కూడా సంభవించిన రావద్దని చెప్పేసి CSIR శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకున్నారు. ఇక ఇక్కడ పోతే ఈ పునాదికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో నిట్లో పనిచేసినటువంటి నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు గారు కూడా ఈ యొక్క పునాదికి చాలా రీసెర్చ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన స్టోరీ ఏమైనా వచ్చిందంటే మనకు ఫస్ట్ IIT మద్రాస్ వాళ్ళు దీనికి సంబంధించిన పునాదికి సంబంధించిన డిజైన్ చేశారు. ఎట్లా? IIT మద్రాస్ నిపుణులు పునాది కోసం సిమెంట్ కాంక్రీట్ ఫైల్స్ డిజైన్ను ఇచ్చారు. అయితే ఇట్లా సిమెంట్ కాంక్రీట్ ఫైల్స్ వేస్తున్నట అయితే అది చాలా తక్కువ ఏళ్ళు నిలుస్తుంది ఆ పునాది. సో అట్లా కాకుండా మనం శాండ్ బాక్స్ టెక్నాలజీని కనుక వాడితే సో చాలా ఏళ్ళ వరకు 100,000 ఏళ్ళ వరకు కూడా ఈ ఆలయం చెక్కుచారు, పునాది చెక్కుచారు అని చెప్పేసి ఈ పాండురంగారావు గారు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా మళ్ళీ మనకు IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్, ఇక్కడ పేరు ఇవ్వలేదండి, IIT ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీ వేస్తే వాళ్ళు కూడా ఏదైతే IIT మద్రాస్ వాళ్ళు రిఫర్ చేసిరో అది బాగాలేదని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని తిరస్కరించారు. దీంతో ఆ కమిటీ కూడా నాటి పునాదిని డిజైన్ తిరస్కరించారు. అంటే ఫస్ట్ IIT మద్రాస్ వాళ్ళు ఆ పునాదికి సంబంధించిన డిజైన్ చేస్తే మన తెలంగాణకు చెందినటువంటి పాండురంగారావు నిట్లో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తారైన పాండురంగారావు గారు దీనికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ ఇట్లా కట్టాలని చెప్తే ఆయన ఆలోచనల అనుగుణంగా మళ్ళీ IIT మాజీ డైరెక్టర్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ చేస్తే సో IIT ఎవరైతే అంతకుముందు వేసిరో IIT మద్రాస్ వాళ్ళు ఎవరైతే వేసిందో అది వద్దు సార్ అని చెప్తే సో ఈ పాండురంగారావు ఆలోచనలకు అనుగుణంగా ఈ యొక్క పునాదిని తీయడం జరిగింది. ఈయనే మనకు తెలంగాణ చెందిన వ్యక్తి కావడం మనకు గర్వకారం. సో తర్వాత ఆయన ప్రకారం 50 అడుగుల మేర మట్టిని తొలగించి రీఇంజనీరింగ్ చేసుగా కొన్ని రసాయనాలు కలిపి స్వల్ప మొత్తంలో ఫైన్ సిమెంట్ కలిపి పొరలుగా వేసి కంప్రెస్ చేయాలంటూ సిఫారసు చేసింది. ఇట్లయితే ఎన్ని రోజులు ఉంటాయట? 1000 ఏళ్ల పాటు ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది పునాదికి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి సో ఈ పునాదికి సంబంధించి తెలంగాణకు చెందిన నిట్ మాజీ ప్రొఫెసర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు ఏదైతే కృషి చేశారో ఈ యొక్క ఆలయానికి మరి తెలంగాణ నుంచి ఏదైనా కంట్రిబ్యూషన్ ఉందా, ఈ యొక్క ఆలయానికి తెలంగాణ నుంచి ఏదైనా కంట్రిబ్యూషన్ ఉందా అని మనం ఆ కోణంలో చూసుకుంటే ఈ ప్రధాన ఆలయానికి దర్వాజాలు తలుపులు తయారు చేసే అవకాశం హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపో వారికి దక్కింది. ఈ యొక్క రామ మందిరం నిర్మాణం యొక్క ప్రధాన తలుపులు తయారు చేసేటువంటి అవకాశము హైదరాబాద్కు చెందినటువంటి అనురాధ టింబర్ డిపో. ఆ వ్యక్తి పేరు ఏంటంటే శరత్ బాబు చదలవాడ అనే వ్యక్తి ఈ యొక్క ప్రధాన తలుపులు తయారు చేసాడు. ఈయన గతంలో యాదాద్రి మందిరానికి కూడా తలుపులు చేయించారు. గతంలో కూడా యాదాద్రి మందిరానికి తలుపులు తయారు చేశారు. అయితే ఈ తలుపులకు మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి తెప్పించిన టేకును ఈ యొక్క తలుపులకు వాడారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ నుంచి ఏమైనా కంట్రిబ్యూషన్ ఉందంటే ఆ మెయిన్ డోర్స్ ఏవైతే ఉంటాయో శరత్ బాబు చదలవాడ అనురాధ టింబర్ డిపో వాళ్ళు తయారు చేశారు. మహారాష్ట్ర నుంచి చేసిన టేకును దీనికి యూజ్ చేయడం జరిగింది. ఇక అట్లనే అక్కడ ఆ ఏరియాలో అయోధ్య రామ మందిరంలో అవే ప్రధాన ద్వారాలు కాకుండా వివిధ ద్వారాలు కూడా చేయడానికి అక్కడ ఇన్ఛార్జ్ ఆర్యన్ మిశ్రా ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు ఇంకా మిగతా దర్వాజాలు కూడా తయారు చేస్తారు. ఇక ఇంకొక ప్రత్యేకత తీసుకుంటే అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు అనేటి ఈ యొక్క దేవుని మీద గర్భాలయంలోని బాలరాముని విగ్రహం నుదుటిపైన పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలోచన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మదిలోంచినటువంటి పుట్టినటువంటి ఆలోచన. సో ఆయన ఆలోచనగా ప్రతి శ్రీరామనవమి నాడు కూడా ఆ యొక్క సూర్యకిరణాలు అయోధ్య బాలరాముని యొక్క నుదుటి మీద పడే విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం అనేది చాలా చాలా ప్రత్యేకత. సో చూడండి, ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఆకాంక్షను ట్రస్ట్ ముందర ఉంచారు. సో అందుకని సూర్యకిరణాలు దిగువాంతస్తులోని గర్భాలయంలోకి ప్రసరించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది చాలా పెక్యులర్ అంటే చాలా వర్స్టైల్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఓకేనా? ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మనము జనరల్గా ఇప్పుడు యూజ్ చేస్తున్న స్లోగన్ ఏంటంటే వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబం అనే అంశానికి
అనుగుణంగా 7 ఖండాల్లోని నదులు మరియు సముద్రాలు అలాగే సముద్రాలకు సంబంధించిన నీటిని 2587 ప్రాంతాల మట్టిని తీసుకొచ్చి ఈ మందిర నిర్మాణంలోని వాడిర్రు. ఓకేనా? అంటే ఎన్నైతే నదులు ఉంటాయో ఎన్నైతే సముద్రాలు ఉంటాయో వీలైనటువంటి సముద్రాల నీటిని నదుల నీటిని తీసుకొచ్చి 2587 ప్రాంతాల్లోని మట్టిని తీసుకొచ్చి ఈ యొక్క రామ మందిర నిర్మాణంలో వాడిర్రు. చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. ఓకేనా? ఇక తీసుకుంటే ఇతర విశేషాలు చూద్దాం. ఇతర విషయాలు అంటే మనకు జనరల్గా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ రామ మందిర నిర్మాణం సంబంధించి డిఫరెంట్ ప్రత్యేకత చెప్తారు కదా. ఇట్లా 108 అడుగుల అగరబత్తి అది 1.5 రోజుల పాటు వెలుగుతా అని చెప్పేసి ఇక్కడ రాసిన వడోదరకు చెందిన వ్యక్తి 108 అడుగుల అగరబత్తిని తయారు చేసిండు. అనేక రకమైన సుగంధ ద్రవ్యాలను యూజ్ చేసి అది దాదాపు 1.5 అంటే 45 రోజులు వెలుగుతుందట. ఓకేనా? అయోధ్య రామ మందిర నిర్మాణానికి చాలామంది చాలా రకాలుగా వాళ్ళు కష్టపడ్డారండి. ఎవరు దోచినంత వాళ్ళు చేసారు. మళ్ళా మనకి ఇక్కడ ఏంటంటే ఒక అతను నాకు ఈరోజే పేపర్లు ఇచ్చిన మ్యాగజైన్లో ఇవ్వడం జరిగింది. ఒక అతనుకున్న ల్యాండ్ అమ్మితే ₹1,00,00,000 లాకుంటే ఇంకా మిగిలిన డబ్బు కూడా అప్పు చేసి దాదాపు ₹1,00,00,000 వరకు ఆయన విరాళం ఇవ్వడం అనేది విశేషం. అట్లే మనం చూసుకున్నట్టుంటే మనకు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిధి సమర్పణ్ అభియాన్ ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిధి సమర్పణ అభియాన్ పేరుతో విరాళాలు సేకరిస్తే దాదాపు చాలా కోట్ల వరకు దాదాపు 2,100 కోట్ల వరకు విరాళాలు వచ్చినాయి. 2,100 కోట్ల వరకు విరాళాలు కూడా సేకరించిండు నిధి సమర్పణ్ అభియాన్ పేరిట. ఓకేనా? ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయో చూద్దాం. ఓకేనా? ప్రాణ ప్రతిష్ఠ వేడుకలప్పుడు అన్నదానానికి ఏదైతే అన్నదానం చేస్తారో దానికి కౌసల్యాదేవి పుట్టిన ఛత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల బియ్యాన్ని పంపించడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా ప్రత్యేకతలు. పోటీ పరీక్షల కోణంలో అడగకపోయినా కూడా ఆ యొక్క రామ మందిర నిర్మాణం యొక్క విశిష్టతను చెప్పే క్రమంలో మాత్రమే ఇవి చెప్తున్నా. ఓకేనా? సో అయోధ్యలోని ఛత్తీస్గఢ్ నుంచి 300 టన్నుల బియ్యం తెప్పించినట్టు. అట్లే ఇది రామ మందిరంపై ఎగిరేటువంటి జెండాను జార్ఖండ్లోని హజరీబాగ్కు చెందిన గులాం జిలానీ చూడండి పేరు చూడండి. సో ఓకేనా? రామ మందిరంపై ఎగిరే జెండాను జార్ఖండ్లోని హజరీబాగ్కు చెందిన గులాం జిలానీ అనే వ్యక్తి తయారు చేసిండు. అయితే ఈ జెండాపై రామ లక్ష్మణులను చెరోభుజం మీద మోస్తున్నటువంటి హనుమంతుడు అంటే హనుమంతుడు మీ యొక్క చెరోభుజం మీద ఒక దిక్కు రాముడు ఒక దిక్కు లక్ష్మణుడు ఆ యొక్క 2 భుజాల మీద రామ లక్ష్మణులు మోసే విధంగా ఈ యొక్క గులాం జిలానీ ఈ యొక్క రామ మందిరంపై ఎగిరే జెండాను తయారడం జరిగింది. అలాగే సీతాదేవి పుట్టినలుగా చెప్పుకునే నేపాల్లోని జనక్పురి నుంచి 1100 బుట్టల్లో సారే వచ్చింది. అందులో నగలు పట్టు వస్త్రాలు సుగంధం ఇవన్నీ కూడా మీకు ఇదివరకే వార్తల్లో చూసుంటారు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి 5,000 వజ్రాలను గూర్చి 2,000 కిలోలు అనుకుంటా 2 కిలోల వెండితో రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే హారాన్ని కూడా రూపొందించడం జరిగింది. అలాగే యూపీలోని లక్నోకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఆయన పేరు అనిల్ సాహు రామ మందిరం కోసం ప్రత్యేకంగా ఒక గడియారం తయారు చేసించుడు. ఈ గడియారంలో ఒకేసారి 9 దేశాల సమయాన్ని చూడొచ్చు. ఒకేసారి 9 దేశాల టైంను మనము తిలకించవచ్చు. ఎవరండి? యూపీలోని అనిల్ సాహు ప్రత్యేకంగా ఒక గడియారం చేస్తూ దాదాపు 9 దేశాల సమయాన్ని మనం ఇందులో చూడొచ్చు. అలాగే తమిళనాడులోని నమ్మక్కల్ నుంచి అష్టధాతుతో తయారు చేసిన 40 దాకా పెద్ద గంటలు మనం గంట కొడతాం అది. అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి 2 టన్నులకు పైగా బరువు ఉండే దాదాపు 2 టన్నులకు పైగా బరువు ఉండే అతిపెద్ద గంటను కూడా తేవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు రామ మందిర నిర్మాణ విశేషాలు. ఇక సింపుల్గా చెప్పానంటే మనకు ఈ యొక్క ఇష్యూ ఎప్పుడు మొదలైంది, ఆ యొక్క కట్టడాన్ని ఎప్పుడు కూల్చివేసారు, సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పిచ్చింది, ఇక్కడ ఉన్న శిల్పి పేరు ఏంటిది అరుణ్ యోగిరాజ్, ఇక్కడ ఉన్న శైలి నగర శైలి, ఆ యొక్క ఆర్కిటెక్టు చంద్రకాంత్ సుపురా మరియు అతని కుమారుడు, కన్సల్టెన్సీ సంస్థ ఎవరు L&T మరియు టాటా కన్సల్టెన్సీ వాళ్ళు, ఆలయం యొక్క ఎత్తు 161 అడుగులు, ఈ యొక్క భూమి నుంచి ఎత్తు 21 అడుగులు, మెట్లు 32, గర్భాలయము అష్టభుజాకృతి, శైలి నగర శైలి. ఓకేనా? ఇట్లా కొన్ని ప్రత్యేకమైన అంశాలను పోటీ పరీక్షల విద్యార్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇది నాకు తెలిసినంత వరకు నేను సేకరించిన సమాచారం. ఇంకా మీకు ఎక్కువ సమాచారం ఎక్కడైనా దొరికితే మీరు అది పోటీ పరీక్షల కోణంలో యూజ్ అవుతుంది అనుకుంటే అది కూడా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ ఈ టాపిక్ చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. చాలా కష్టపడి మేము ఇది తయారు చేసినా కూడా ఓకే ఒక డే అంతా కూర్చునే ఇదంతా తయారైంది. ఐ థింక్ చాలామందికి ఈ యొక్క సమాచారం హెల్ప్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.